కామారెడ్డిలో బీసీలకు డిక్లరేషన్ ప్రకటించి 42 మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే 42% రిజర్వేషన్ కులగణన చేస్తామని ప్రకటించి సిద్దిరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బీసీ నాయకునితో చెప్పించి రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది. ఈరోజు దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఇది సాధ్యం కాదని, ఇది రాజ్యాంగ సవరణ చేయాలని, లేకపోతే ఇంకోటని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దీన్ని పక్కకు పెట్టి గతంలో బీసీలకు తక్కువ రిజర్వేషన్ 20% తోటి 2019లో జరిగిందో దాని ప్రకారమే జరిగే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీల త్యాగంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేవలం 2 కులాలు మాత్రమే ఇలా తెలంగాణ తెచ్చిన ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు. ఇలా బీసీ ఇలా తెలంగాణ ప్రజలు పెనం నుంచి మళ్ళీ పొయ్యిలో పడ్డట్టు అయింది. వెలుమను దించి రెడ్డి వచ్చినట్టుగా ఈరోజు పరిస్థితి ఉన్నది. ఇలా రెడ్లు అది వీళ్ళు ప్రజాస్వామ్యం మార్పు అన్నారు, డెమోక్రసీ అన్నారు, దొరల పాలనకు వ్యతిరేకం అన్నారు. మరి ఇలా ఒక కుల పరిపాలన అంటే మరి అది ఏ పరిపాలన? వీళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన కోదండరామరెడ్డి లాంటి మేధావి ముసుగేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పాలి. ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీ కూడా డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. అక్కడ పార్లమెంట్లోనేమో కులగణన చేయాలి, బీసీలకు రిజర్వేషన్ చట్టసభలో ఇవ్వాలి అని అక్కడ కొట్లాడుతూ ఉన్నాడు. మరి వీళ్ళు ఇచ్చిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఆయన సమక్షంలో ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేయడంలో మాత్రం ఇక్కడ చేయడం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేరు, లేకపోతే మరి భారత జాతీయ కాంగ్రెస్ రాహుల్ గాంధీ అది వేరా, లేకపోతే రెండు ఒకటా? మరి ఒకటైతే ఎందుకు చేపిస్తలేరు? మీరు చెప్తే ఇంటలేడా? లేకపోతే మీరు అతన్ని దించే సాహసం చేయగలరా? ఈ న్యాయం చేయగలరా అని నేను రాహుల్ గాంధీని కూడా కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే ఈ బీసీలు ఈ దేశంలో ఎప్పుడు కూడా త్యాగం స్వాతంత్ర ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఏ ఉద్యోగంలో త్యాగం చేసింది బీసీలే. కానీ 75 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగాలు రాజకీయ అధికారం ఇవన్నీ కూడా రాలేవు. దానికి ఈరోజు తెలంగాణలో బీజం పడ్డది, పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతుంది. దేశవ్యాప్తంగా ఇది రాజుకోబోతుంది. దేశం మొత్తం ఇది బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున రాబోతుంది. అది మా తెలంగాణ నుంచే రాబోతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పార్టీలకు, సిద్ధాంతాలకు, కులాలకు అతీతంగా ఈ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను.